రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ఉద్యమం చేస్తున్న జనవాహిని పార్టీకి ప్రజలందరూ మద్దతుగా నిలబడాలని, ప్రజలందరికీ ఉచితంగా విద్య, వైద్యం, నీరు అందించాలనే లక్ష్యంతో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ప్రసాద్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్య, వైద్యం, నీటి వ్యాపారం చేస్తున్న రాజకీయ దుర్మార్గులు ఎక్కువైపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎన్నికలంటే బలవంతులు బలహీనులపై దాడి చేయడమే అన్నట్లుగా పనిచేస్తున్న నాయకులను తరిమికొట్టాలన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ సంపాదనలో 3% సొమ్మును మంచినీటిని కొనుగోలు చేయడానికే ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, అమరావతి రాజధాని, పోలవరం వంటి ఏ హామీని నెరవేర్చకుండా గత 10 సంవత్సరాలుగా బీజేపీ మోసం చేసిందన్నారు. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్న నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును సమీక్ష చేసి మళ్లీ 58 సంవత్సరాలకు మార్చాలని డిమాండ్ చేశారు. సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వేమన గణేష్ మాట్లాడుతూ, తనకు బీఫారం ఇచ్చి ప్రోత్సహించిన ప్రసాద్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడున్న పాలకుల కంటే ఇంకా మంచి సేవలందించాలనే లక్ష్యంతో పనిచేస్తానన్నారు. సమావేశంలో గోరింత అప్పలరాజు, కవిత, సూర్యం, జానీ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాల పాపం చాలా మంది చాలా ఉద్యమాలు చేస్తారు. చివరి ఎన్నికల్లో పోటీ చేయగలిగే పరిస్థితి ఉందా? మీలో ఎవరైనా సరే ఎమ్మెల్యేగా, కార్పొరేటర్గా పోటీ చేసే ధైర్యం ఉందా మీకు? చెప్పండి. కాదు. ఎందువల్లంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు రోజు నిస్సిగ్గుగా వ్యభిచారుల కంటే హీనంగా ఓట్లు కొనుక్కుంటున్నారు. ఈ దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికలు అంటే బలవంతుడు బలహీనులపైన దాడి. సారా మేము సప్లై చేస్తాం, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తాం, రోజుకింత కూలి మనుషులుగా మిమ్మల్ని వాడుకుంటామని చెప్పి నిస్సిగ్గుగా ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. వాళ్ళు, నేను మరీ చెప్తున్నా, వాళ్ళు వ్యభిచారుల కంటే హీనం అని చెప్పి నేను చెప్తున్నా. మీరు ఈ పేదవాడిని కొనుక్కుని ఈ పేదవాడికి మీరు ఏం చేస్తారు? మీకేమన్నా సిగ్గు లజ్జ ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నా. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఉద్యమంగా జనవాహిని పార్టీ చేతనైనటువంటి స్థానాల్లో నిలబెడితే అందులో మనకి ఇక్కడ ఈ బాబు గణేష్ వేమన, ఈయన నామినేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఈయన కొరకు మేము ఇక్కడికి వచ్చాము. ఫామ్ ఇచ్చి ఎంకరేజ్ చేశారండి. అలాగే మా రాజుగారు కూడా నాకు ఎంతో సహకారాలు అందించారు. అదేవిధంగా రాజమండ్రిలో ఎప్పటి నుంచో నేను పుట్టి పెరిగి ఉన్నానండి. ఇక్కడ మా ప్రాపర్ వచ్చి గణేష్ చౌకే. అయితే ఇదే సమస్యలు నాకు రాజమండ్రిలో చాలా విషయాలు తెలుసండి. కానీ ఇక్కడున్న రాజకీయ సమస్య అంతా కూడా ఒకటే అండి. ఎక్కడికక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడైనా సరే వాళ్ళ అవసరాల కొద్దీ జనాలను అవ్వచ్చు, కింద నాయకులను అవ్వచ్చు, వాళ్ళ వరకే వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ వరకే వాళ్ళని ఎంతవరకు ఇచ్చేయాలో అంతవరకే ఇచ్చేస్తున్నారు. దాని గురించి నాకంటూ రాజమండ్రిలో ఒక ఏదైనా మనం కార్యక్రమాలు చేయాలన్నా, ఏదైనా ఒక ఎదరికెళ్ళాలన్నా ఒక పార్టీ తరపున, బలమైన పార్టీ తరపున మనం ఉండాలి, ఒక నాయకుడి తరపున మనం నడాలని చెప్పి నిర్ణయించుకొని మనం ఇప్పుడు ఈ రాజమండ్రికి నేను ఇంకా రాజకీయ నాయకులందరూ కూడా ఇప్పుడు చేసిన దానికన్నా ఇంకా మంచిగా సేవలు అందించాలని నేను ఈ డెసిషన్ తీసుకొని రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నిలబడ్డాను.